విజయలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తగ్గేదేలే అంటూ గోల్డ్ పరుగులు తీస్తుంది. తులం బంగారం ధర 1,20,000 రూపాయల వైపు దూసుకుపోతుంది. ఇవాళ గోల్డ్ రేట్ మరో 1,150 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,19,570 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,06,700 రూపాయలుగా ఉంది. ఇక గోల్డ్ రూట్ లోనే వెళ్తూ వెండి కూడా సామాన్య ప్రజలకు దడ పుట్టిస్తుంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 1,60,000 రూపాయలుగా పలుకుతుంది. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ కాంతి బతిని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. క్రాంతి గారు నమస్తే అండి. సో గోల్డ్ రేట్ చూస్తున్నాం, హైయెస్ట్ రేట్కి వెళ్ళింది. సో ఇది ఎలా ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందండి? అంటే మనం ప్రస్తుతం చూసినట్లయితే ఈ టారిఫ్ వార్ అనేది ఏమాత్రం తగ్గట్లేదండి. అంతేకాకుండా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కనుక చూస్తే ఫెస్టివ్ సీజన్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే ప్రధాన కారణం మన ఇండియాలో చూసినట్లయితే రూపీ క్రమేపీ బాగా క్షీణిస్తుంది, డాలర్ బాగా బలపడింది. అందువల్ల ప్రస్తుతం ఇండియాలో గోల్డ్ డాలర్ డినామినేటెడ్ అసెట్ కాబట్టి గోల్డ్ రేట్లు బాగా పెరగటం మనం చూస్తున్నాం. ఇన్ కేస్ డాలర్ కనుక ఇట్లనే క్రమేపీ ఇంకా బలపడినట్లయితే గోల్డ్ ప్రైసెస్ ఇంకా ఇండియాలో పెరగడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే గోల్డ్ ప్రైసెస్ కి బాగా డిమాండ్ వస్తుంది మీడియం టు షార్ట్ టర్మ్ లో. ఒక ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఇప్పుడు గనక గోల్డ్ కొనకపోతే మళ్ళీ కొనలేమా అన్నటువంటి ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉండి కూడా గోల్డ్ యొక్క డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఓకే, అంటే రైట్ నో ఇప్పుడు 1,19,000 వరకు ఉందండి. సో ఇది ఎంత వరకు హైయెస్ట్ మార్క్ కి వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మనం చూసినట్లయితే జస్ట్ ఒక 3-4 మంత్స్ లోనే లాస్ట్ 4-5 మంత్స్ లో 1 lakh నుంచి ఈ రోజు 1,20,000 టచ్ అయ్యేటట్టుగా ప్రస్తుతం కనపడుతుంది మేడం. కొంచెం ఒక మీడియం టు షార్ట్ టర్మ్ లో బహుశా ఈ ఫెస్టివ్ సీజన్ తర్వాత ఒక కన్సాలిడేషన్, అంటే కొంచెం ప్రైస్ లో కరెక్షన్ రావడానికి అయితే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదన్నా ఈ జియో పొలిటికల్ వర్రీస్ కనుక కొంచెం తగ్గినట్లయితే గోల్డ్ లో కొంచెం కరెక్షన్ అయితే రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 1,20,000 గనక నిలబడినట్లయితే మళ్ళీ తిరిగి 1,25,000 కూడా టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీడియం టు షార్ట్ టర్మ్ లో అనేక గ్లోబల్ రీసెర్చ్ కంపెనీస్ కూడా గోల్డ్ యొక్క ప్రైస్ ని అప్వర్డ్ రివిజన్ చేస్తున్నారు ప్రస్తుతం. సో అంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే వారికి అలాగే కొనే వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి? ప్రస్తుతం కనుక గోల్డ్ ప్రైస్ లో ఏదైనా స్వల్ప క్షీణత కనుక వచ్చినట్లయితే ఆ టైంలో స్లోగా గోల్డ్ ని క్రమేపీ ఒక స్టాగర్డ్ మేనర్ లో, అంటే తగ్గినప్పుడల్లా ధర తగ్గినప్పుడల్లా కొనుక్కోవడం మంచి విషయంగా ప్రస్తుతం చూడాలండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి.